ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చాలామంది ఈ యొక్క మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, వయసు పైబడిన వారు అనేక రకాల కీళ్ళ వ్యాధులు కావచ్చు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్దవారు ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే ఆ యొక్క ప్రశ్నకి సమాధానము, ఎవరు కూడా ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఉదయాన్నే లేచిన వెంటనే స్నానాన్ని ఆచరించి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వంటగదిలోకి రావాల్సి ఉంది. కానీ ఎవరు కూడా స్నానాన్ని ఆచరించక ముందునే అలాగే నిద్ర లేవడంతో అలాగే ఆ యొక్క వంట స్థానానికి అంటే ఆ యొక్క వంటగదిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క వంట స్థానానికి అధిపతి అగ్నిదేవుడు కాబట్టి ఆ యొక్క అగ్ని చాలా పవిత్రమైనది కాబట్టి పవిత్రమైన స్థానానికి మనం కూడా పవిత్రమైన ఇదిలోనే ఆ యొక్క స్థానానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏమిటి అంటే, ఎవరైతే ఇలా చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి ఆ యొక్క వంటగదిలోకి వెళ్ళి వంటని ప్రారంభించడం మంచిది. అలాగే మీరు ఉదయాన్నే 6 గంటలకు స్నానాన్ని ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా పురుషులు స్త్రీలు ఎవరైనా కావచ్చు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక రాగి చెంబులో కాస్తన్ని నీళ్లు తీసుకొని మీ యొక్క ఇంటి పైభాగానికి వెళ్ళి ఆ యొక్క మీ కులదేవుణ్ణి ఇంటి దేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ పూర్వ దిక్కున మనకు కంటికి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవాలు 2, సూర్యుడు చంద్రుడు. ఆ యొక్క సూర్యుడు పితృకారకుడు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కలశం చెంబులో ఉన్నటువంటి నీటిని ఆ యొక్క సూర్యునికి ఏ మంత్రాన్ని చెప్పి ఆ యొక్క అర్ఘ్యాన్ని వదలాలి అని అంటే, ఇలా 2 దోసిళ్లలో మధ్యలో కలశాన్ని ఉంచుకొని ఆ యొక్క నీటితో నింపి ఉన్నటువంటి కలశాన్ని ఉంచుకొని ఓం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాఘ్నం ప్రణతోష్మి దివాకరం అనే ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ 3 సార్లు ఆ యొక్క సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని వదలండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు, మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. పితృదోషాలకు సంబంధించినటువంటి ఏదైనా దోషాలు ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన మంచి అనుగ్రహాన్ని ప్రసాదించి మీకున్నటువంటి కష్టాలన్నిటినీ కూడా నివారణ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి, 10 మందికి తెలియజేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. శుభం పోయా.